హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు హైదరాబాద్ దగ్గరలో ఉన్న ఒక మినీ బీచ్ని చూపిస్తాను. వెళ్దాం రండి, రెడీగా ఉండండి, మిస్ అవ్వకండి వీడియో. వెళ్ళే దారిలో కొన్ని వ్యూస్ నాకు మంచిగా అనిపించాయి, అందుకని మీకు చూపిద్దామని అవి కూడా క్యాప్చర్ చేశాను. ఇది వచ్చేసి గ్రౌండ్ అండి, బండ్ల కూడా దాటాక ఉంటుంది. టూ త్రీ గ్రౌండ్స్ ఉంటాయి ఇక్కడిక్కడే, పే చేసుకొని ఆడాలి. ఓఆర్ఆర్ దగ్గర నుంచి వెళ్ళాలండి, అక్కడికి వెళ్ళాలంటే ఓఆర్ఆర్ లోపల నుంచి ఒక రౌండ్ వేసుకొచ్చాను వ్యూయింగ్ మీకు చూపిద్దామని. ఈ వీడియో అస్సలు మిస్ కాకండి. నేను కొంచెం స్టైల్గా వీడియో తీసుకున్నాను, అది కూడా చూపిస్తాను. అదిగో చూడండి, అది నేనే. హాయ్ చెప్తున్నాను. వెళ్ళేదారిలో ఇంకా మంచి మంచి ప్లేసెస్ నాకు కనిపించాయి, అవి కూడా క్యాప్చర్ చేశాను. ఈరోజు అయితే స్కై అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. 2 days 3 days నుంచి వర్షం పడుతున్నా కానీ ఈరోజు ఆగిపోయింది. అది మన కోసమే, మీకు వీడియో చూపించడం కోసమే ఈరోజు వర్షం ఆగిపోయింది. అందుకని నేను డేర్ చేసి వెళ్ళాను. వెళ్ళే దారిలో ఒక బ్రిడ్జ్ వస్తుందండి, ఆ బ్రిడ్జ్ ఓఆర్ఆర్. ఆ బ్రిడ్జ్ కింద చూడండి వాళ్ళు గేదెలు కట్టేసుకున్నారు, ఆ పక్కనే వాళ్ళకి గడ్డి అవి ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న నదిలా కనిపిస్తుంది కదా, ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే ఫుల్గా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటు బ్యాక్ సైడ్ ఎలా ఉందో మీకు వీవింగ్ చూపిస్తాను. వాటర్ కిందకి ఫ్లో అవుతుంది చూడండి. 1 week నుంచి రెయిన్స్ ఫుల్గా హెవీగా రావడం వల్ల ఇంత ఫ్లో ఉంది, లేకపోతే ఇలా ఉండదు. నెక్స్ట్ వ్యూయింగ్ చూసుకుంటే మనం పంట పొలాలు. నేను వెళ్ళే దారిలో చాలా ఫ్రెష్ ఎయిర్, చాలా గ్రీనరీగా అనిపించిందండి. నేను వచ్చిన ఊరు వచ్చేసి ఏదిలాబాదు, మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్, గట్కేసర్ మండల్, హైదరాబాద్. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి వాళ్ళకి మంచిగా అవి సెటప్ చేశారు. ఇటు సైడ్ చూసుకుంటే పెద్ద చెరువు అండి, ఇది ఈదిలాబాద్ వాటర్ లేక్. ఇది చాలా పెద్దది, చాలా బ్యూటిఫుల్ లేక్ అండి. దీన్ని లేక్ అనే బదులు ఒక మినీ బీచ్ అని కూడా పిలవచ్చు. ఆ బీచ్ వైబ్స్ అవి కూడా నేను మీకు క్లారిటీగా చూపిస్తాను. అందరూ ఎక్కడెక్కడికో వెళ్ళి బీచెస్ కోసం కష్టపడి చాలా దూరం ట్రావెల్ చేస్తారు కదా, ఇక్కడుంది చూడండి అస్సలైన అద్భుతమైన లేక్, బీచ్ అన్నీ ఒక స్వర్గంలో ఉన్నట్టు అనిపించింది నాకైతే. వెళ్ళగానే ఆ చల్లటి గాలి, ఆ సౌండ్స్, అసలు నేనైతే మైమర్చిపోయాను. నేనైతే అసలు చెప్పలేకపోతున్నాను ఆ ఫీలింగ్ని. మీరు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలి, మిస్ అవ్వకండి అస్సలు. అక్కడ ఆ రోజు బోనాలు కూడా జరుగుతుంది, బోనాలది ఒక టెంపుల్ ఉంటే అక్కడ అది కూడా నేను వ్యూ చూపిస్తున్నాను చూడండి. లేడీస్ అంతా బోనం తీసుకొని వస్తున్నారు అమ్మవారికి సమర్పించడానికి. ఇలాగ బోనం తీసుకొని వచ్చే టెంపుల్స్ చాలా కనిపించాయి నాకు, అవి కవర్ చేయలేకపోయాను. ఇదైతే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకు, అందుకే దీనికి ఈ క్లిప్ మాత్రం మీకు చూపిద్దామని పెట్టాను. ఇక్కడ చూడండి శివుడిది ఒక డ్రాయింగ్ లాగా ఉంది కదా, లోపలికి వెళ్ళి ఎలా గీసారో కానీ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది అది రియల్ టైంలో చూడడం. ఇది అసలైన బీచ్, ఇది చూడండి, ఇది అసలైన బీచ్. చాలా చాలా బ్యూటిఫుల్ అనిపించింది ఈ వ్యూ అయితే. మీరు అస్సలు మిస్ అవ్వకండి, వీడియోని ఫుల్గా చూడండి. వ్యూయింగ్ మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్గా ఉండే, నేను చాలా ఎంజాయ్ చేశాను. నా కోసమే ఇంత ఖాళీగా ఉందేమో అనిపించింది ఆ ప్లేస్ అయితే. నాకు ఈత రాదు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే నేను ఆ మొత్తం ఒక 10 రౌండ్లు వేసేసేవాడిని నేను ఆ చెరువు మొత్తం. అంత మంచిగా అనిపించింది నాకైతే. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ చూసుకుంటే ఏదో బుట్టల్లాగా ఉన్నాయి కదా, అవి జాలర్లు చేపలు పట్టడానికి అని అనుకుంటున్నాను, మేబీ నాకు తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి, మర్చిపోకండి. అందరూ వీడియో చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు. అక్కడి నుంచి నేను రిటర్న్ వచ్చేసాను. ఇక్కడ ఒక 600 years పురాతనమైన ఒక టెంపుల్ ఉంది, అది చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. ఇదే అండి ఆ టెంపుల్. ఈ టెంపుల్ పేరు వచ్చేసి రంగనాయక స్వామి టెంపుల్, వేణుగోపాల స్వామి టెంపుల్ అని కూడా ఉంటుంది ఇక్కడ చూడండి, రథం చూడండి. నా కోసమే దేవుడు, నా కోసమే కదిలి వచ్చాడు అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. నేను వెళ్ళిన టైంకి కరెక్ట్గా ఊరేగింపు అయిపోయి దేవుడు మళ్ళీ గుళ్ళోకి వెళ్తున్నాడు. అసలు నేను ఆ వ్యూవింగ్ అయితే నాకు బ్లెస్సింగ్ ఇవ్వడానికే వచ్చాడు దేవుడు అని నేనైతే అలా ఫీల్ అయిపోయాను. దిష్టి తీశారు చూడండి, ఆ దిష్టి తీసిన రౌండ్దే మాత్రం ఆ శూలంలో గుచ్చి పెడుతున్నారు. ఆ శూలంకి చూడండి నిప్పులాగా ఉంది. గుమ్మడికాయతోటి దిష్టి తీసి లోపలికి తీసుకెళ్లారు. లోపల కూడా మీకు వ్యూవింగ్ చూపిస్తాను. ఈ టెంపుల్ 600 years నుంచి వాళ్ళు తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్నారండి. లోపల చూడండి వ్యూవింగ్ ఇలా ఉంది. పైన ఆ గోపురం పైన సింబల్స్, పైన చూసుకుంటే మనకి ధ్వజస్తంభము, అక్కడి నుంచి రైట్ సైడ్ చూసుకుంటే భక్తులు వాళ్ళ కోరికలు నెరవేరడం కోసం ముడుపులు కట్టుకున్నారు చూడండి, అది రెడ్ కలర్లో కనిపిస్తున్నాయి కదా, అవంతా అవే. నేను మీకు మళ్ళీ చూపిస్తాను ఆ వ్యూవింగ్.
ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే అమ్మవారిది ఒక విగ్రహం లాగా డ్రాయింగ్ ఉంది చూడండి, పైన ఆంజనేయ స్వామి తిరుగుతున్నారు. ఇటు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే శ్రీ రామానుజ స్వామి వారిది ఒక విగ్రహం ఉంది చూడండి. ఇక్కడ ఊరేగింపు చేస్తున్నారు, అది గర్భగుడి, ఇంకా లోపలికి తీసుకెళ్ళలేదు, దేవుణ్ణి ఊరేగింపు చేస్తున్నారు. ఈ రైట్ సైడ్ నేను మీకు చెప్పాను కదా ముడుపులని, ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. పూజ చేసిన తర్వాత స్వామివారిని గర్భగుడిలో ప్రతిష్ఠిస్తారు. అప్పటి వరకు గర్భగుడిని క్లోజ్ చేస్తారు. స్వామివారు నాకు కనిపించారు, మీకైనా కనిపిస్తే గనక ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ గుడి చుట్టూ వ్యూయింగ్ ఇలా ఉంది, తిరుపతిలో ఉంటుంది కదా సేమ్ మండపం లాగా అలాగే క్రియేట్ చేశారండి. ఆ తలుపులు పురాతనమైన తలుపులు అయితే చాలా పెద్దగా ఉన్నాయి. బ్యాక్ సైడ్ నుంచి వ్యూయింగ్ ఇలా ఉంది. పైన గోపురం చూపిస్తాను చూడండి, సింపుల్గా ఉంది చూడండి. ఇక్కడ రథం చూస్తున్నారు కదా, మనం ఎప్పుడో చిన్నప్పుడు సినిమాలలో చూసేవాళ్ళం, ఇప్పుడు వచ్చే టెంపుల్స్లలో ఇవి ఉండవండి అసలు. ఇది వచ్చేసి ఆ రథం పాడవకుండా ఉంచడానికి ఒక గోడం లాంటిది అనమాట. నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి మీకు చూపిస్తాను చూడండి, వేణుగోపాల స్వామి టెంపుల్. ఇక్కడ గోశాల కూడా ఉంది, చాలా పీస్ఫుల్గా చాలా స్పేషియస్గా ఉంది. చెట్టు కింద మంచి గాలి వస్తుందండి. నేను మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి ఆ సౌండ్స్ అన్నీ నేను క్యాప్చర్ చేయలేకపోయాను. ఇక్కడ గోపురం చూసుకుంటే గోల్డ్ కలర్ ప్లస్ వైట్ కలర్లో వేశారు, సింపుల్గా ఉంది. పాతకాలం గుళ్ళు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి విగ్రహాలైనా. ఇప్పటి వరకు అవి ఏం డ్యామేజ్ అవ్వకుండా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. వెనక సైడ్ చూసుకుంటే మనం ఈ టెంపుల్ ఉంది, ఇది క్లోజ్ ఉండడం వల్ల నేను లోపలికి వెళ్ళలేకపోయాను. ధ్వజస్తంభం చూడండి. ఇంతే అండి ఈ రోజుటి వీడియో. దీని యొక్క కంటిన్యూషన్ ఇంకొక వీడియో కూడా పోస్ట్ చేస్తాను, అది వేరే ప్లేస్లోది, అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.